ప్రైజ్ లార్డ్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని నామంలో మీ అందరికీ కూడా నాకు శుభాభివందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దేవుని మాట కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవేదైతే మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నావో నాయన, అయా నా తండ్రి, ఆ సంగతులను మేము వినటానికి మా ఆత్మీయ చెవులు నేత్రములు తెరవచేయమని, ప్రభా, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవుగలవాడు వినుగాక అని చెప్పిన రీతిగా మా అందరు కూడా నాయన, మేమందరం నేను మాట వినడానికి వేగిరపడినట్లుగా సహాయం చేసి నడిపించమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ దినము దేవుని మాట, మరి చక్కని మాటతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానికి ఒక ముందు ఒక శరణం మనం పాడుకుందాం. నీ నడిచే విశ్వాస మార్గమంట నాదో ప్రియుడేసుకే తెలియను. నీ నడుచు విశ్వాస మార్గమంత నాదు ప్రియుడేసుకే తెలియను. పలు శోధనలో పుటము వేయబడగా సువర్ణముగా మారేదన్, శుద్ధ సువర్ణముగా మారేదన్, శుద్ధ సువర్ణముగా మారేదన్. నా విమోచకుడేసు సజీవుడు, కన్నులారా నేను చూచెదను, నా కన్నులారా నేను చూచెదను. ఆనందంతోనే నార్పటించేదన్, ఆనందంతోనే నార్పటించేదన్. సియోను రాజును చూచు వేళలో, నా సియోను రాజును చూచు వేళలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ రోజు దేవుని మాట మరి మత్తయి సువార్త 15 అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందాం. ప్రియులారా, కొన్ని మాటలు మనం చూసుకుందాము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేల్ ఇంటి వారైన నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదనెను. అందుకు చూసారా ప్రియులారా, ఇక్కడ కనాను స్త్రీ వచ్చి ఆమె, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెకి దయ్యం పట్టి ఉన్నది అని చెప్పినప్పుడు ప్రభువారు మాట్లాడలేదు. ప్రియులారా, ఎందుకని మాట్లాడలేదు? ఆయనకు ప్రేమ లేదా? ఆయనకు దయ లేదా? ఆయనకు కరుణ లేదా? లేకుంటే ఆయనకు వినపడలేదా? అంటే ఇక్కడ మనకు ఒక పాఠం నేర్పించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. పిల్లారా, అక్కడంటే అక్కడున్న తన శిష్యులతో పాటు చాలా మంది ఉన్నారు. అక్కడ వారందరూ కూడా నేర్చుకోవడానికి ఆయన మౌనం వహించాడు. ఎందుకంటే ఆ వచ్చిన స్త్రీ ఎలాంటిదో, ఆమె ఏ విశ్వాసం కలిగి ఉన్నదో ఆయనకి బాగా తెలుసు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. కనుక ఆయన ఏం మాట్లాడకపోతే ఆమె ఇంకా కేకలు వేస్తున్నప్పుడు ఆ శిష్యులు ఏమని చెప్తున్నారంటే, ఆమె మరి ఎక్కువగా కేకలు వేస్తుంది కదా, ఈమె సంగతి ఏంటో ఒకసారి చూడు అని చెప్పినప్పుడు ప్రభువారు ఏమంటున్నారు, ఆయన ఇశ్రాయేల్ ఇంటి వారైనా నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదని చెప్పగా, చూసారా పిల్లరా, అక్కడ మరి అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన స్పందించి అంటున్నాడు, నేను ఇశ్రాయేల్ కోసమే వచ్చాను కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదు. మరి నా పిల్లల యొక్క రొట్టెని తీసి నేను కుక్క పిల్లలకి వేయుదునా అని అన్నప్పుడు ఆమె ఎంతగా మరి తగ్గించుకొని అంటుంది, నాకు సహాయము చెయ్యి అని ఆయనకు మ్రొక్కుతుంది. ఇంకా మరి ఆయన అంత మాట అన్న తర్వాత కూడా ఆమె ఆయనకు మ్రొక్కి అంటుంది, నిజమే ప్రభువా అంటుంది. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని బలం మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందేను. పిల్లరా, ఇక్కడ తన స్వాస్థ్యం కొరకు మరి ఇశ్రాయేలు యొద్ద కొరకే నేను పంపబడ్డాను కానీ మరి ఎవరి కొరకు కాదన్నప్పుడు మరి ఇది నా కొరకు కాదు కాదని ఆమె వెళ్ళిపోలేదు. కానీ ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత కనికరం కలిగిన దేవుడో, ఎంత మంచి దేవుడో, ఆయన అందరికీ దేవుడని గ్రహించిన ఆ కనాను స్త్రీ యొక్క విశ్వాసము చాలా గొప్పది పిల్లారా. అందుకే
అక్కడ ఆమె విశ్వాసము ఎంత ఉన్నతమైనది, అక్కడున్న వారందరికంటే చాలా గొప్ప విశ్వాసం అని ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే మౌనంగా ఉన్నాడంట, మాట్లాడలేదంట. అప్పుడు ఇంకా ఆమె ఎక్కువ కేకలు వేస్తుందంట. ఎందుకంటే మరి ఆయనతో తిరుగుతున్న వారు కూడా ఆయన గొప్పతనాన్ని మరి తెలుసుకోలేకపోయారు పిల్లారా. ఆయనతో ఉన్నవారు ఆయన కొరకే పంపబడ్డాడని తెలిసి కూడా ఆయనని నమ్మలేక ఏదో వెళ్తున్నాము, ఏదో ఈయన చేస్తున్నాడు కదా, ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా అన్న విశ్వాసం ఒక చూడడానికి వారు వెళుతున్నారు, కానీ ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసము లేనట్టుగా అక్కడ దేవుడు వారిని కనుగొన్నాడు. కానీ మరి వారి కొరకు వచ్చిన వారే ఆయనను అంతగా నమ్మలేదు. కానీ మరి కనాను స్త్రీ ఈయన చేసే గొప్ప కార్యములు చూసి ఈయన నిజముగా దేవుడిని గుర్తించి ఈయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఈయన మాత్రమే దేవుడు, ఎంతటి గొప్ప కార్యమైన చేయగలిగిన దేవుడని విశ్వాసం ఉంచింది. ఆ యొక్క విశ్వాసము మరి దేవుడు గుర్తించాడు పిల్లారా. ఆ యొక్క విశ్వాసము దేవుడు గుర్తించాడు కనుకనే ఆమెతోటి మాట్లాడలేదు. మొదటగా వచ్చి ఆమె బయలుదేరి, ఇదిగో మరి దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తెకి దయ్యం పట్టింది, మరి కనికరించు, మరి ముట్టు, స్వస్థపరచు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడంటే పిల్లారా. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆమె అంతరంగము ఆయన తొంగి చూసిన దేవుడు ఆమె హృదయములో ఎంత విశ్వాసం ఉంది దేవుని పట్ల, యేసు ప్రభు వారి పట్ల ఆమెకి ఎంత నమ్మకం ఉన్నదని ఆయన చూశాడు. ముందుగానే ఆయన ఎరిగిన దేవుడు. ఎందుకంటే అంతరంగంలో చూసిన దేవుడే కదండి, నేను సృష్టించిన వాడు దేవుడే కదా. కానీ అక్కడ ఉన్న మనుషులకి ఆయన మీద తన జనాంగం తన స్వాస్యం అనుకుంటున్న వారికి కూడా అంత విశ్వాసం అక్కడ లేదు. కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. ఈమె విశ్వాసం ఎంత గొప్పదో వారి ముందే పరీక్షించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించి ఆ యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉన్నదని వారికి చూపించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. పిల్లరా, ఈ రోజు నీ విశ్వాసం ఎలాగున్నది? నీ విశ్వాసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ విశ్వాసము దొరికిందని నమ్ముతున్నావా ప్రియులారా? మరి అడుగుతున్నాం కానీ ఇది మనకి ఇచ్చాడని చెప్పి నువ్వు మరి ఆయనకి కృతజ్ఞ స్తుతులు చెల్లించే స్థితిలో నువ్వు ఉండాలి. ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తావా, ఇది నా దేవుడు విన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈ రోజు నేను గర్భం ధరించాను, నేను ఏదైతే నా ప్రభుని అడుగుతున్నానో నేను గర్భం ధరించినాను, ఒక రోజు నాది కంటానని ఒక గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. ఈ కనాను స్త్రీ అంత విశ్వాసంతో వచ్చింది ప్రభు యొద్దకి. అందుకే దేవుడు మెచ్చుకుంటున్నాడు పిల్లారా. అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. అక్కడ నీ విశ్వాసం గొప్పది అని అంటున్నాడు. నెమ్మది గలదాని వేయాలి, నువ్వు కోరినట్టే జరుగుతుంది, అక్కడ నువ్వు కోరినట్టు నీకు అవుతుందమ్మా అని చెప్పినప్పుడు ఆ గడియలోనే తన కుమార్తెకి స్వస్థత కలిగింది పిల్లారా. ఈ రోజు నీ విశ్వాసం ఎలుగుందని దేవుడు నిన్ను అడిగినప్పుడు మరి ఆయన పట్ల నీ విశ్వాసం ఎలుగుంది. మరి విశ్వాసంలో నేను ఉన్నానని చెప్పుకుంటూనే మరి ఏది నాకు దొరుకుతలేదు, నేను ప్రార్థన చేస్తున్నానండి నాకు ఏది దొరుకుతలేదు, నేను ఎంతకాలం నుంచో దాన్ని అడుగుతున్నానండి, నాకు ప్రభు ఇల్లేడు, మరి ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఆయన ఎప్పుడు కనికరిస్తాడో అని నువ్వు మరి ఇలాంటి అవిశ్వాసపు మాటలు నీ యొద్ద నుంచి చూస్తున్నాయా? ప్రభు అంట అందరి హృదయాలను ఎరిగిన వాడంట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి అంటాడు పిల్లారా, ఏమంటాడంటే ఆయన అందరి యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. ఆ యొక్క మాటను మనం చూసుకుందామా? యోహాను సువార్త 2:25 మరి ఉంటుంది పిల్లారా. ఆయన అందరి అంతర్యమును ఎరిగిన వాడు కనుక నీ అంతర్యములు ఏమున్నదో మరి దేవుడు తెలుసు కనుక ఆయన అంటున్నాడు ఇక్కడ, అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన వారి వశము చేసుకొనలేదు. ఎందుకంటే ఆయన వారెవరో ఆయన కాని వారెవరో ఇక్కడ దేవుడు మాట్లాడిన ఆయన వారిని ఆయన వశం చేసుకున్నాడంట. ఆయన కాని వారిని ఆయన దూరంగా పెట్టాడంట. నువ్వు నమ్ముతున్నావా? ఆయన నిన్ను దగ్గర తీర్చుకుంటాడు, నీ యొక్క అవసరతను తీరుస్తాడు పిల్లారా. అక్కడ ఏమంటాడు కనుక ఎవడు నువ్వు మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు, కానీ మనుషుని గురించి ఎవరు కూడా దేవునికి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఆయనకు తెలుసు నీ సాక్ష్యం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉన్నదనేది ఆయనకు తెలుసు పిల్లారా. ఆ యొక్క కుమార్తె కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని మరి వారికి ఇజ్రాయేల్కి తెలియచేయడానికి తనతో పాటు వస్తున్న శిష్యులకు ఆయనతో వస్తున్న మరి అనేక మందికి ఆ యొక్క కుమార్తె కనాను స్త్రీ యొక్క కుమార్తె యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని కనుపరచడానికి దేవుడు అక్కడ మరి మౌనంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది పిల్లారా. దేవుడు ఎంత గొప్పవాడు కదా. మరి నీ యొక్క విశ్వాసాన్ని ఇతరులకు అంటే నీకు లేదు ఇంత విశ్వాసం, నేను మీకోసమే వచ్చాను
కానీ మీకు కూడా లేదు కానీ ఇది విశ్వాసం. ఈ కుమార్తెకి ఈ విశ్వాసం ఉంది. చూసినారా, కుక్క పిల్లలకి నేను వెయ్యలేనన్నప్పుడు ఆ కుక్కలు కూడా బల్ల మీద నుంచి పడి రొట్టెల కొరకు ఎదురు చూస్తే కదా ప్రభువా అని అన్నప్పుడు మరి నిజమే కదా ప్రియులారా, యజమానులు రొట్టెల కొరకే కదా ఆ కుక్క పిల్లలు చూస్తాయి. ఆ యొక్క విశ్వాసం చూసిన దేవుడు ఆమె చెప్పుతుంది కానీ ఆయన ముందే ఎరిగిన దేవుడు కనుక ఆమెనికి కొరకు మరి మౌనం వహించి తన విశ్వాసాన్ని వాళ్ళకి కనపరచు నిమిత్తమైన మౌనం కోరుట్లేరా. ఈ రోజు నీ విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకో. మనం అందరము ప్రభునందు విశ్వాసం ఉంచమంటే స్థిరులుగా ఉండాలి ప్రియులారా. నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా? ఈ రోజు విశ్వాసం గురించి మాట్లాడుతున్నా ప్రభువు మరి నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పరీక్షించుకొని ముందుకు నడిపించబడదామా? అలాగ చేయడానికి మనం ఇష్టపడదామా? స్థిరులుగా ఉండటానికి ప్రభువు నిన్ను నన్ను మనందరిని కూడా విశ్వాసంలో నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న నీకు స్తోత్రాలు. విశ్వాసముల గురించి కనాను స్త్రీను మా ముందుకు తీసుకొచ్చిన దేవుడు కనుక అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మేము అవిశ్వాసములుగా ఉంటే మమ్మల్ని క్షమించి ఇక్కడి నుంచి అయినా నాయన స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. మేము ఏది అడుగుతున్నాం అది పొందుకున్నామని నమ్మితే అది ఖచ్చితంగా మేము ఇస్తావు తండ్రి. ఈ యొక్క విశ్వాసము ఈ యొక్క నిరీక్షణ మమ్మల్ని సిగ్గపరచదని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నువ్వు ఎంత గొప్ప దేవుడు ఓ నాయన, ఎంత ఉన్నతమైన దేవుడు ఓ ప్రభా. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు, సృష్టిని యావతులు సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు. నీ పిల్లలను నాయన అడిగినప్పుడు నువ్వు తప్పక ఇచ్చే దేవుడు ఎన్నో కనుక వారి విశ్వాస పరిమాణం చూచే దేవుడు కనుక నాయన మా విశ్వాసం ఎలాగుందో మరి మేము పరీక్షించుకొని ముందుకు నడిపించబడినట్టుగా అయ్యా నీవు ఇచ్చే ఈవుల కొరకు నైనా ఆశతో కనిపెట్టుచు ప్రభా. పర సంబంధమైన ఈవుల కొరకే మేము ఎదురు చూచినట్లుగా సహాయం చేసి నడిపించమని అనేక మంది బిడ్డలనైనా చూచినట్లుగా ఎవరికి వర్తమానం వెళ్ళాలో ప్రభా వారికి నైనా దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి. చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.